విశాఖలోని భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మించడంపై విజయసాయి కుమార్తె వ్యాపార భాగస్వామిగా ఉన్న కంపెనీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, భీమిలి బీచ్ వద్ద ఈ అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఏమంటోంది? రాణి, ఈ రోజు భీమిలి బీచ్ వద్ద జరిగినటువంటి అక్రమ నిర్మాణాలపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ విచారణలో కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఎవరైతే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి భాగస్వామిగా ఉన్న కంపెనీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలపైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశిస్తూ ఒక కమిటీని నియమించింది. అందులో మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా కలెక్టరు, ఇతర ఎన్విరాన్మెంట్ ఇతర అధికారులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. ఆదేశాలలో భాగంగానే కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అక్కడ నిర్మాణాలు లేవు అనేటువంటి విషయాన్ని అందులో పొందుపరిచినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి పిటిషనర్ మరొక అఫిడవిట్ దాఖలు చేస్తూ అభ్యంతరాన్ని లేవనెత్తారు. పైకి కనిపించే గోడని మాత్రం తొలగించారు. కనపడకుండా భూమి లోపల, అంటే అక్కడ ఇసుక ఉన్నటువంటి ఇసుక లోపల సుమారుగా 6 అడుగుల పునాది ఉంది. సుమారుగా 588 మీటర్ల పొడవు ఉన్నటువంటి గోడ ఇంకా అక్కడ లోపల కట్టడం ఇంకా ఉన్నది. దాన్ని మాత్రం అధికారులు ఏమీ చేయకుండా పైన వరకు కేవలం తొలగించి రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. దీనిపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు ఆ విషయాన్ని నివేదికలో ఎందుకు దాచారనే విషయాన్ని ప్రశ్నించింది. దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం మరొక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ ఆధ్వర్యంలో, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ దీనికి సంబంధించి నివేదికతో పాటుగా అసలు ఇప్పుడు ఉన్నటువంటి గోడ పునాదులు పూర్తి స్థాయిలో తీసివేస్తే ఎంత ఖర్చు అవుతుందో తీసివేసి ఆ ఖర్చుని కూడా నేహారెడ్డి కంపెనీ నుంచి వసూలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెబుతూ, పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెబుతూ ఉంటే అధికారులు ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అని న్యాయస్థానం ప్రశ్నించింది. మరొక వైపు ఈ నిర్మాణం దగ్గరలో భీమిలి బీచ్ దగ్గరే ఉన్నటువంటి 4 రెస్టారెంట్లకి సంబంధించిన వివరాలను కూడా తీసుకొని దానికి సంబంధించిన వివరాలు, దాని వల్ల జరిగే నష్టం, ఇటువంటి విషయాలన్నిటినీ సర్వే చేసి కోర్టుకి తెలపాలని ఆ కమిటీకి ఆదేశించింది. దీంతో పాటు అది పిటిషనర్ ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నదని చెప్పుకోవచ్చు. రాణి, ఈ రోజు మొత్తం మీద ఇటీవల ఇచ్చినటువంటి రిపోర్టు సరిగా లేదు అని ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి న్యాయస్థానం కొత్త కమిటీ ఏర్పాటు చేయటము, అదేవిధంగా పూర్తి స్థాయిలో దాన్ని తీసివేయాలి, దాని వల్ల ఎంత నష్టం జరుగుతుందో కూడా లెక్క వేసి దానికి సంబంధించిన జరిమానాన్ని కూడా కంపెనీ నుంచే వసూలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ధన్యవాదాలు జయప్రకాష్.